హాయ్ పిజీ పీపుల్, నా ప్రోగ్రామ్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి మీరందరూ సబ్స్క్రైబ్ అయ్యారా? అవలేదా? అయితే వెంటనే ఇక్కడ ఈ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేయండి. తర్వాత ఈ బెల్ ఉంది కదా, దాన్ని కూడా రింగ్ చేసేయండి. ఆ బెల్ని నొక్కేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో. ఆ ఇండస్ట్రీకి నేను ఎలా వచ్చానని చెప్పడానికి ముందు ఐ వాజ్ వెరీ ఫ్యాట్. అవునా? ఐ వాజ్ వెరీ ఫ్యాట్. అలీ ద ఫిట్నెస్ ఫ్రీక్, ఫిట్నెస్ ఐకాన్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ నా ఫోన్ లో మాట్లాడతారు మీ బైక్ వాళ్ళ అమ్మాయిలతో. వాళ్ళ వేరే గర్ల్ ఫ్రెండ్ ఎక్కడైనా దొరకపోతే వాళ్ళ నాకు ఫోన్ చేసి నన్ను తిడతారు. వాళ్ళు ఇక్కడ ఉంటే అరే దుబాయ్ దుబాయ్ దుబాయ్, మనం దుబాయ్కి వెళ్తున్నాం రా, రే చాలా బాగుంది, వెళ్ళిపోయాను దుబాయ్కి. అరే ఏంట్రా నేను దుబాయ్ అంటే ఏదో గొప్పగా అనుకున్నా, పెద్ద రిచ్గా బ్రతుకుతున్నారు అనుకుంటే ఇదేంట్రా సినిమా హీరో, ఐ బికమ్ ఎన్ యాక్టర్. ఆ థాట్ నాకు ఎప్పుడు లేదు. నేను ఈ ఫీల్డ్లోకి వస్తా అనే థాట్ నాకు ఎప్పుడు లేదు. బట్ ఐ హ్యాడ్ దిస్. ఇప్పుడు నేను టీవీలో సల్మాన్ ఖాన్ యాక్టింగ్ చేస్తున్నాడు, షారుఖ్ ఖాన్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటే నేను కూడా చేస్తాను, ఈజీ, సేమ్ అదే చేస్తుంటాను. పసుపు కుంకుమ టేకప్ చేసేటప్పుడు అసలు ఏమనుకుంటుంది సార్ చెప్తే నీ బుద్ధి రాదా? వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీనా. సారీ, నాకు వాయిస్ కొంచెం రికార్డింగ్ ప్రాబ్లమ్ ఉంది, అడ్జస్ట్ చేసేసుకోండి. ఈరోజు నేను వెస్ట్ మారేడ్పల్లికి వచ్చేసాను, మన సెలబ్రిటీని కలుసుకోవడానికి. బాలింటికి వచ్చేసాను. దిస్ ఈజ్ పద్మకళ అపార్ట్మెంట్స్ ఐ గెస్. సో ఆ సెలబ్రిటీకి మీకు చెప్పడం ఎందుకు, వెరీ డైరెక్ట్గా లెట్స్ గో టు ది. ఈరోజు వెరైటీగా లిఫ్ట్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మా గెస్ట్ని. హీ ఈజ్ అలీ. సో మీ ఇల్లు చాలా 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 బాగుంది అలీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ క్రెడిట్ గోస్ టు మై మదర్. yes actually hats off ఆంటీ. వావ్. చాలా ఓపిక కావాలి ఇవన్నీ అంటే. చాలా కావాలి. యూ హెల్ప్ ఇన్ గార్డెనింగ్. హెల్ప్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ హెల్ప్. వెనెవర్ షీ వాంట్స్ హెల్ప్ షీ కాల్స్ మీ, అరే ఇది చేయాలి అది చేయాలంటే. ఇప్పుడు ఈ పాట్స్ ఉన్నాయి కదా, ఈ పాట్స్ ప్రతిదీ నేనే పెయింట్ చేశాను. అని వెనకాల అవి డోర్స్ కానీ ఇవి కానీ, ఈ గార్డెన్లో ఆ సెట్టింగ్స్ ఉంటాయి కదా, మా అమ్మకి బరువు లేపాలంటే కొంచెం కష్టం, షీ కెనాట్ డూ ఇట్. సో అలాంటిది నేను హెల్ప్ చేస్తాను. ఇప్పుడు ఒక స్టూల్ మీద తీసుకెళ్లి పాట్ పెడతాను, ఆ పాట్కి గార్డెనింగ్ చేసి ప్లాంట్ అన్ని చేసి తర్వాత అది ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో అది నేను చేస్తాను. సో ఆ టైప్ లో హెల్పర్ అనమాట. మా అమ్మ క్రియేటివిటీ కాదు, హెల్పర్. ఆ పెయింటింగ్ విషయంలో నేను చేసుకుంటా. పెయింటింగ్ పెయింటర్ అనమాట నేను. ఇవన్నీ నేనే పెయింట్ చేస్తాను. ఇవి కూడా ఇవి అన్ని. ఓ సూపర్. సో అలీ పెయింట్ చేసిన దాంట్లో మనం కూర్చున్నాం ఉండే కదా. వెనకాల డోర్ కూడా అది కాంబినేషన్ పెయింటింగ్ ఏదో డిఫరెంట్ గా, నాకు కొంచెం వెరైటీగా ఉండాలి, కొంచెం బ్రైట్. ఐ లైక్ రెడ్. మై ఫేవరెట్ కలర్ ఇస్ రెడ్. ఓ అందుకేనా రెడ్ కొంచెం బ్రైట్ కింద కుండీలతో సహా రెడ్. ఆల్ రెడ్స్. సో అట్ యువర్ ఫ్రీ టైమ్ యూ డూ దిస్ హాబీ. యూ లవ్ డూయింగ్. బా ఎందుకు మమ్మీ టార్చర్ అని చేస్తావు? ఒక్కొక్కసారి టార్చర్ లాగా ఉంటుంది. దాని టైర్డ్, అది టార్చర్ లాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన షూటింగ్ లేదు, ఫ్రీగా ఉన్నాం అంటే ఇంట్లో ఈవినింగ్ టైమ్స్ లో ఇదే ఉంటుంది. సో బేసిక్గా ఈవినింగ్ పార్టీస్ ఇక్కడే జరుగుతుంటుంది కదా, అందరు వచ్చిన తర్వాత అరే చాలా బాగుందిరా, మీ ఇల్లు చాలా బాగుందంటే అది ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఆ టైర్డ్నెస్ అన్ని వెళ్ళిపోతుంది. సో యు బోర్న్ బాట్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ మారేడ్పల్లి. ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్. ఇదే ఇంట్లో కాదు, వి హ్యాడ్ అన్ అదర్ హౌస్. ఓకే. ఈ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 15 years అయింది. 15 years నుంచి ఇక్కడ ఉన్నాను, ఇదే ఏరియా. అప్పట్లో మరి ఎయిర్పోర్ట్ ఇక్కడే కదా, బేగంపేట్. మీ ఇంటి మీద నుంచి వెళ్ళేవా ఫ్లైట్స్ అన్ని? వెళ్ళేది. అందుకే ఇక్కడ నుంచి టాటా అని. ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది కదా ఊరికే సౌండ్స్ వస్తుంటాయి. అప్పట్లో నాకు తెలిసి ఆ ఫ్లైట్లు వెళ్తే కొంచెం సౌండ్ ఎక్కువ ఉండేది. అవును, ఎగ్జాక్ట్లీ దగ్గరే కదా ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు అలాంటిది ఏం లేదు, ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు హ్యాపీ కూల్ మీకు. నైస్. సో ఇక్కడ స్కూలింగ్ సెయింట్ జాన్స్ ఇక్కడే పక్కా హైదరాబాద్ లోకల్ తెలంగాణ. మామ్ అండ్ డాడ్ కూడా ఇక్కడే. డాడ్ ఇస్ ఫ్రమ్ బాంబే. ఓకే. డాడ్ బిజినెస్ కి ఇక్కడ వచ్చారు. మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడ హోటల్ ఉండే. సో మై గ్రాండ్ ఫాదర్ బాట్ మై ఫాదర్ హియర్ ఫర్ హిస్ బిజినెస్. సో అక్కడ దట్ వే మై ఫాదర్ కేమ్ హియర్. హి గాట్ మ్యారీడ్ టు మై మామ్ హియర్ ఇన్ హైదరాబాద్. లవ్ మ్యారేజ్? అది కూడా లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్. సో అక్కడ నుంచి. సో స్టిల్ దట్ హోటల్ ఇస్ రన్నింగ్? యా, స్టిల్ హోటల్ ఇస్ రన్నింగ్. ఓ సూపర్. ఎన్ని ఇయర్స్ అయింది? 64 years.
సింగిల్ హోటల్ 64 years నుంచి. మరి దాని బ్రాంచెస్ ఎక్స్టెన్షన్స్ ప్రస్తుతం అలాంటి ఏమనుకోలేదు, ఎందుకంటే దర్ ఇస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. మై ఫాదర్ ఒకటే ఉంటారు కదా, నేను కూడా షూటింగ్ ఉంటే బిజీగా ఉంటాను. నేను ఈ ఇండస్ట్రీకి ఫీల్డ్లో రాకముందే ఐ వాస్ దేర్ ఇన్ ద హోటల్ ఓన్లీ. ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆల్మోస్ట్ ఒక 7 to 8 years నేను హోటల్ కౌంటర్ మీద కూర్చున్నాను. అవునా? ఓఫో. సో మొత్తం అదే ఉండే. సో దాని తర్వాత స్లోలీ మై ప్యాషన్ స్టార్టెడ్ టేకింగ్. అక్కడిక్కడ ఆడిషన్స్ కానీ ఇది కానీ కొంచెం క్లిక్ అయింది మనకి ఇక్కడ. సో ఐ గాట్ బిజీ ఇన్ మై అదర్. ఓకే, బిఫోర్ యాక్టింగ్ కౌంటర్లో? బిఫోర్ యాక్టింగ్ హోటల్లో. ఓఫో. అయితే హోటల్ గురించి అన్నీ తెలుసు మీకు? రెసిపీస్ మోస్ట్లీ ఆల్ అన్నీ తెలుసు. యూ కుక్ ఇన్ యువర్ హోటల్? I don't cook in my hotel, but I can show people మన authentic items ఉంటాయి కదా. మా hotel is famous for tea. Okay, Irani chai. Then chicken 65, whatever we get in our hotel. So మనకి తెలుసు, బిర్యానీ తెలుసు కదా. అంత లేదు, అంత మా హోటల్లో ఇప్పుడు బిర్యానీ లేదు ఇప్పుడు. ఓకే. సో ఆన్ అండ్ ఆఫ్ ఆ రెసిపీస్ మొత్తం మనకి తెలుసు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తే we have to tell them అది ఇలా కాదురా, ఇలా నువ్వు చేయాలని. ఓకే, రెసిపీ అయితే ఫిక్స్డ్ ఉంటుంది. ఆ రెసిపీని షెఫ్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూ డూ దట్? యా, వి డూ దట్. ఓకే, అయితే పుట్టినప్పటి నుంచి ఇక్కడే హోటల్. వాజ్ అ హోటల్ నేమ్? రామ్సే. ఓకే. సో ల్యాండ్ మార్క్ ఇన్ దిస్ ఏరియా. ల్యాండ్ మార్క్ అన్నమాట. అవునా? బస్ గానీ ఆటో వాళ్ళకి ఎవరైనా చెప్తారు రామ్సర్ దగ్గర తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తారు. ఆ ఏరియాలో ఒక ల్యాండ్ మార్క్. ఇప్పుడు ప్యారడైజ్ దగ్గర ప్యారడైజ్ ఎలా ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది, ఈ ఏరియాలో రామ్సర్ అంటే ఒక ల్యాండ్ మార్క్. ఓకే, సూపర్. సో అలీని ఎప్పుడైనా చూడాలని అనుకుంటుంటే రామ్సే వెస్ట్ మారేట్పల్లికి వచ్చేస్తే సరిపోతుంది. సూపర్. నేను చాలా ఇంటర్వ్యూస్కి యాక్చువల్లీ చెప్పాను ఇది. అవునా? చాలా మంది అడుగుతూ ఉంటారు, భయ్యా మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ కలవాలంటే నేను మారేట్పల్లిలో ఉంటాను, రామ్సర్ హోటల్ ఏరియా. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఇక్కడే తిరుగుతూ ఉంటాను. నేను షూటింగ్ లేదంటే ఇక్కడే తిరుగుతుంటాను, కనిపిస్తుంది. సో హోటల్ బిజినెస్ ఈ ఏరియాలో ఇక్కడున్న మిల్ అసలు ఇండస్ట్రీకి ఎట్లా? దట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ యూ కదా. ఇండస్ట్రీకి ఎలా అంటే దానికి ఒక పెద్ద కథ ఉంది. ఆ ఇండస్ట్రీకి నేను ఎలా వచ్చానని చెప్పడానికి ముందు I was very fat. అవునా? I was very fat. Ali, the fitness freak, fitness icon. I was very fat. I was somewhere around 96 kgs. This is when I was in the hotel. Hotel లో కూర్చున్నప్పుడు I was like 96 kgs. అందుకే హోటల్లో కూర్చోద్దమ్మో, నాకైతే హోటల్ వద్దు బాబు. పూరీలు సమోసాలు తిని I was like 96 kgs. మా ఫ్రెండ్స్ అప్పట్లో నా దగ్గర బైక్ ఉండే, ఓకే, నా దగ్గర మొబైల్ ఉండే. ఆ ఏజ్ లో నా దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండే, అన్ని ఉండే. దట్ టైం వాట్స్ ఏజ్? 17. ఓకే, 17, 18 టీన్స్ లో. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర గర్ల్ ఫ్రెండ్ ఉండే. ఆ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గర లేకుండే. అవునా? నో గర్ల్ ఫ్రెండ్. నో వన్ యూస్ టు బికాజ్ ఆఫ్ మై హెల్త్, మై ఫ్యాట్నెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ నా ఫోన్ లో మాట్లాడతారు మీ బైక్ వాళ్ళ అమ్మాయిలతో. నా బైక్ తీసుకొని డేట్ మీదకి వెళ్తారు. ఏదైనా తేడా జరిగితే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ వేరే గర్ల్ ఫ్రెండ్ ఎక్కడైనా దొరికిపోతే వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను తిడతారు. వాళ్ళు నన్ను ఎందుకు తిడుతున్నారంటే, నీకు తెలిసి మీ ఫ్రెండ్ అలా చేస్తానంటే నువ్వు బైక్ ఎందుకు ఇస్తున్నావు అంటే, నా ఫ్రెండ్ వాడు వచ్చి నాకు బైక్ అడిగాడు, బైక్ ఇచ్చేది. సో ఆ టైంలో నేను ఒకరోజు నాకు ఇలా కాదురా బాబోయ్, వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, దీనికి ఫస్ట్ ఏంటంటే నేను తగ్గించాలి ఇప్పుడు. ఆ టైంలో కరెక్ట్ ఒక 6 months ఫిక్స్డ్ అన్ని మూసుకొని కరెక్ట్ డైట్. ఆల్మోస్ట్ ఐ యూస్ టు రన్ ఫర్ 9 kilometers in the morning. 4 o'clock I used to go to the swimming 1 hour. After that 5 o'clock again gym. ఒక జ్యూస్ తాగేసి మళ్ళీ జిమ్కి వెళ్ళాను. సో 6 months లో I came to 72. ఓకే, 74, 72, 74. అమ్మో, ఆల్మోస్ట్ 20 kgs క్రాస్. 20 kgs తగ్గించాను. అక్కడ నుంచి మళ్ళీ ఆ ఫిట్నెస్ మీద నాకు ఎలా అది వచ్చింది. సో స్లోలీ మా ఫ్రెండ్స్, అరే ఇప్పుడు మంచి చేస్తున్నావు కదా, 6 pack కూడా వచ్చింది, మనం పని చేద్దాం, నువ్వు ఫోటోషూట్ చేయించుకోరా, బాగుంటుంది ఫోటోషూట్ చేయించుకో. సో నేను వెళ్ళి ఫోటోషూట్ చేయించుకున్నాను. ఫోటోషూట్ చేయించుకొని నా దగ్గర పోర్ట్ఫోలియో ఉండే. సో మా హోటల్లో చాలామంది మోడలింగ్ ఏజెంట్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే. సో ఫొటోస్ ఉంటే నాకు హీరా నేను ట్రై చేస్తా అన్నారు. ఇస్తే వాళ్ళు ట్రై చేస్తే నాకు మోడలింగ్ ఆఫర్స్ దొరికింది. లైక్ స్టార్టింగ్ లో చిన్న యాడ్ లాంటిది, బ్యాక్గ్రౌండ్ లో మోడల్స్ ఉంటారు కదా, ఆ టైప్ లో నాకు వచ్చింది. సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక్కసారి ఒక మ్యాగజైన్ కి కవర్ పేజ్ లో నా ఫోటో వచ్చింది. కవర్ పేజ్ లో నా ఫోటో వచ్చింది ఆల్మోస్ట్ ఒక 2006 అనుకుంటుంది. 2006 లో పేపర్ లో ఫోటో వచ్చింది.
ఆ మ్యాగజైన్ చూసి మనీష్ శర్మ గారు ఉన్నారు, డైరెక్టర్ మనీష్ శర్మ. అప్పుడు ముగ్బీర్ సినిమా షూటింగ్ నడుస్తుంది, హిందీ సినిమాది. ఓకే. దానికి నాకు ఫోన్ చేశారు, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేస్తారంటే, ఒకసారి నో ప్రాబ్లం నేను వస్తాను. వచ్చి అక్కడ ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్లో సెలెక్ట్ అయిపోయి దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. నేను ఫస్ట్ మూవీ హిందీలో చేశాను విత్ రాహుల్ దేవ్, సునీల్ శెట్టి. అది నా ఫస్ట్ 2008లో అనుకుంటా. 2008లో రిలీజ్ అయిందండి, 2007లో షూటింగ్. ఓకే. దాని తర్వాత 2008లో నేను దుబాయ్కి వెళ్ళిపోయాను. ఓకే. 2008లో నేను దుబాయ్కి వెళ్ళిపోయాను. 2008, 2009, 2010 3 years దుబాయ్లో ఉన్నాను. మళ్ళీ దుబాయ్ నుంచి తిరిగేసి వచ్చేసాను. ఏం చేశారు దుబాయ్లో? దుబాయ్లో ఒక ట్రేడింగ్ కంపెనీలో వర్క్ చేశాను. ఆఫ్టర్ మూవీ? ఆఫ్టర్ దట్ మూవీ అక్కడ వెళ్ళి ట్రేడింగ్ కంపెనీలో వర్క్ చేశాను. ఇక్కడ నా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోయారు. అప్పుడు దుబాయ్ క్రేజ్ ఉంది, వాళ్ళందరూ దుబాయ్కి షిఫ్ట్ అయిపోయారు. కొందరు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు 3-4 ఫ్రెండ్స్ ఆర్ ఇన్ దుబాయ్. నేను ఒంటరిగా అయిపోయాను ఇక్కడ. సరే ఇలా కాదురా, ఒకరోజు నేను నైట్ కొంచెం డిప్రెస్డ్ అయిపోయి వాళ్ళు ఫోన్ చేశాను, ఏంట్రా మీరు అందరు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి ఏంటి అది చెప్తే, సరే మీరు నువ్వు ఒక పని చేయరా, నీ పాస్పోర్ట్ కాపీ నాకు పంపించు. సో ద కంపెనీ వచ్చి హీ వాజ్ వర్కింగ్ ఇన్, అదే కంపెనీలో నాకు వీసా అప్లై చేశారు, నా జాబ్ వీసా అప్లై చేశారు. అది కరెక్ట్ ఒక 4 daysలో వాళ్ళు నాకు ఫోన్ చేసి నీ ఈమెయిల్ చెక్ చేయరా అన్నాడు. నా ఈమెయిల్ రాయంట్రా, నువ్వు ఈమెయిల్ చెక్ చేయరా అంటే, అప్పట్లో మన దగ్గర ఫోన్లో అది ఈమెయిల్ సర్వీస్ తొందరగా ఇంటర్నెట్కి వెళ్ళిపోయి అది చెక్ చేస్తే నా ఈమెయిల్లో నా వీసా ఉంది. నీ అమ్మ వాడికి ఫోన్ చేశాను, అరే వీసా వచ్చింది ఏంట్రా అంటే, అంత సింపుల్ కాదు. నేను అసలు నాకు నేను సరదాగా ఒక రాత్రి ఫోన్ చేసి చెప్పేస్తే వాడు ఇమీడియట్గా 4 days తర్వాత వీసా వచ్చేసింది నాకు. వాడు ఫోన్ చేసి ఏంట్రా వీసా వచ్చేసింది అంటే, అవన్నీ ఆపును కరెక్ట్ ఒక 6 ఫార్మల్స్ ఉన్నారా నీ దగ్గర? లేదు ఫార్మల్ లేదంటే కరెక్ట్ ఒక 6 pairs ఫార్మల్ తీసుకో, నీ దగ్గర బట్టలు ఏమేమి ఉంది వేసుకొని తొందరగా వచ్చాయి. నేను ఒక 15 days కాదురా 3 days తర్వాత టికెట్ ఉంది అవైలబుల్ ఉంది ఎమిరేట్స్ కి, తొందరగా వేసేసి వచ్చాయన్నారు. ఏంట్రా తొందరగా చెప్పేస్తున్నాను. మా పేరెంట్స్కి అసలు తెలీదు, ఐఎమ్ ఓన్లీ సన్. ఇప్పుడు వీసా వచ్చేసింది, మా ఫాదర్కి వెళ్ళిపోయి నేను ఇంట్లో మెల్లగా కూర్చొని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి, నేను దుబాయ్కి వెళ్దాం అనుకుంటున్నాను, దుబాయ్కి వెళ్ళి ఏం చేస్తావురా అన్నారు. సరదాగా నీకు ఎవర్రా వీసా ఇస్తారంటే, వీసా కూడా వచ్చింది. నువ్వు వీసా వచ్చిన తర్వాత మమ్మల్ని అడుగుతున్నావు ఏంట్రా అన్నారు. సరే ఇలా ఏంది అంటే, సరే మరి ఎప్పుడు వెళ్తావు ఏంటి అసలు, నువ్వు అంత షాకింగ్గా సర్ప్రైజింగ్గా చెప్తున్నావు, అక్కడ వెళ్ళి ఏం చేస్తావు, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఏదో ఒకటి చేస్తా, ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, నేను వెళ్ళిపోతా. సరే ఎప్పుడు వెళ్తావు అంటే 3 days తర్వాత ఉందంట. వాడు పిఎన్ఆర్తో సహా అన్ని సహా వాడు ఫోన్ చేసి ఈ ట్రావెల్ ఏజెంట్ ఉంటారు కదా వాళ్ళ త్రూ బుక్ చేశాడు వాడు. అప్పట్లో మనకి ఆన్లైన్ లేవు కదా, వాళ్ళ దగ్గర ఫోన్ చేసి వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టేసి నేను టికెట్ తీసుకురా. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుని ఇమీడియట్గా నేను దుబాయ్లో ఉన్నాను. ఒక 6 months వాళ్ళతో ఉన్నాను. మనం ఒక హౌస్ తీసుకున్నాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దట్ వాజ్ ఆల్సో డిఫికల్ట్ లైఫ్. అవునా? ఇక్కడ ఉంటే అరే దుబాయ్ మనం దుబాయ్కి వెళ్తున్నాం రా రే చాలా బాగుంది, వెళ్ళిపోయాను దుబాయ్కి. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే బంకి బెండ్ చేసుకొని వీళ్ళు అక్కడ కిందకు పడుకుంటున్నాడు, వాడు పైన పడుకుంటున్నాడు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అరే ఏంట్రా నేను దుబాయ్ అంటే ఏదో గొప్పగా అనుకున్నా, పెద్ద రిచ్గా బ్రతుకుతున్నారు మీరు అనుకుంటే ఇదేంట్రా. సరే నో ప్రాబ్లం. 6 months అలాగే అది హౌస్ లో ఉన్నాం. దాని తర్వాత ఫ్రెండ్స్ షేరింగ్. ఆ షేరింగ్ లో వీఆర్ ఆల్మోస్ట్ ఇద్దరు పూనా నుంచి ఉన్నారు, ఇద్దరు బాంబే నుంచి ఉన్నారు. వీఆర్ 4 of us ఫ్రమ్ హైదరాబాద్. షేరింగ్ లో అది బంకీ బెడ్స్ ఉంటుంది కదా, బంకీ బెడ్స్ వేసుకుని ఆ టైప్ లో ఉండే. దాని తర్వాత మా హైదరాబాద్ ఫ్రెండ్స్ ఉన్నారు 4. వాళ్ళకి చెప్పేసి అరే మనం పని చేద్దాంరా, మనం 4 ఒక హౌస్ తీసుకుంటాం. అరే కాస్ట్లీ అవుతుందిరా అన్నారు. పర్లేదురా, కాస్ట్లీ అయితే పర్లేదు, కొంచెం ఎక్కువ డబ్బులు కట్టొచ్చి మనం ఒక డీసెంట్ హౌస్ తీసుకొని అక్కడ ఉంటాం, నో ప్రాబ్లం రా పర్లేదు. వాళ్ళు కన్విన్స్ చేసిన తర్వాత నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను. 4 of us ఒక ఫ్లాట్ తీసుకున్నాం. దాని తర్వాత స్లోలీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లాస్ట్ జాబ్. ఆ రిసెషన్ టైం వచ్చింది కదా, ఆ టైంలో ఆ రిసెషన్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లాస్ట్ జాబ్. వాడికి ఒక జాబ్ పోయింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ నుంచి కంపెనీ ఆస్ట్రేలియాకి పంపించింది, వాడు అక్కడ వెళ్ళిపోయాడు. సో ఫ్రమ్ ఇండియా హూ ఆల్ వెంట్ టు దుబాయ్, ఐ జాయిన్ దెమ్ ఇన్ దుబాయ్. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు జంప్ అయిపోతున్నారు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై జాబ్ ఆల్సో. మనకి మళ్ళీ అదే లాగుతుంది. How much you were earning that time? I was earning 1,20,000 per month. Good. Inka company car, company diesel. That time my company was giving me half rent. Oh, super. So everything was saving. Like, కానీ ఆ సేవింగ్ లో కూడా అసలు ఆ సంతోషం ఉండేది కాదు. యూఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఐఎమ్ ద ఓన్లీ సన్, అదొకటి. దెన్ వాట్ ఆర్ వి డూయింగ్ హియర్, అదే జాబ్ చేసుకుంటుంటే. అండ్ ఇన్ దుబాయ్ యూ డోంట్ గెట్ పర్మనెంట్ వీసా దేర్.
Okay. till you have got a job, you've got a visa. మీకు జాబ్ పోయింది అనుకోండి పంపించేస్తారు. If you are born there, your son is born there, okay, your son's is also born there, you are still an Indian. Whenever they say to go, you'll have to leave everything and go. అవునా? సో అలాంటిది రూల్ ఉంది. మనకి ఏం చేద్దాం, సరే నో ప్రాబ్లం, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. నేను ఇక్కడ నుంచి ఎలా అక్కడికి వెళ్ళాను, అక్కడ నుంచి సేమ్ టింగ్ టాంగ్ బెల్ కొడితే ఏంట్రా అంటే ఇండియాకి వచ్చేసా. సో మా అమ్మ ఏంట్రా నువ్వు ఇక్కడ ఉండు అక్కడ ఉండు అసలు ఏంటి అంటే, లేదు నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను, ఐ డోంట్ గో అబ్రాడ్, ఐ విల్ స్టే హియర్ ఓన్లీ, ఐ డూ సంథింగ్ హియర్ ఓన్లీ. సో దట్ టైమ్ అగైన్ కేమ్ బ్యాక్ టు ద హోటల్ చూసుకుంటూ మళ్ళీ ఐ వాజ్ ప్లానింగ్ దిస్ కెరియర్. అప్పుడు మళ్ళీ నేను వెళ్ళి నా కొత్త ఫోటో షూట్ చేయించుకొని, ఆ దుబాయ్లో ఉన్నప్పుడు కొంచెం నా వర్కౌట్ తగ్గిపోయింది. వర్కౌట్ మళ్ళీ వర్క్లో కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోయి వర్కౌట్ కొంచెం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 months 4 months కొంచెం గట్టిగా వర్కౌట్ చేసి మళ్ళీ బాడీ ఫామ్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి మళ్ళీ నేను నా పోర్ట్ఫోలియో చేయించాను. పోర్ట్ఫోలియో చేస్తూ అప్పుడు నాకు ఒక యాడ్ దొరికింది. అది పాత మా యాడ్ ఏజెన్సీ వాళ్ళందరూ ఫోన్ చేసి నేను ఇండియాకి వచ్చేసాను, నేను మళ్ళీ చేస్తాను అంటే నీ కొత్త పోర్ట్ఫోలియోలు పంపించు చూద్దాం, ఏమైనా ఉంటే నేను కాల్ చేసి చెప్తా. సో ఆ టైప్లో స్లోలీ నేను ఒక యాడ్ చేస్తున్నాను. ఆ యాడ్ చేసినప్పుడు అక్కడ నాకు ఒక మేకప్ మ్యాన్ పరిచయం. ఏమన్నా నువ్వు వచ్చేసావా అంటే, అవును నేను దుబాయ్లో ఉన్నాను తిరిగేసి వచ్చేసానంటే ఓకే. అక్కడ పరిచయం అయిపోయిన తర్వాత అప్పుడు హీ వాజ్ ద మేకప్ చీఫ్ ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్. అన్నపూర్ణ వాళ్ళు పసుపు కుంకుమ సీరియల్, ఆ పసుపు కుంకుమ సీరియల్ అది ఉండే. సో ఆయన నా పేరు రిఫర్ చేశాడు, మీకు ఎలాంటి క్యారెక్టర్కి ఎలాంటి అబ్బాయి కావాలి, నేను ఆయనకు పరిచయం, నా దగ్గర నంబర్ ఉంది, నేను నంబర్ ఇస్తాను, మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి సీరియల్ అన్నారు. సీరియల్ అంటే నీకు తెలుసు కదా, ఒక జాబ్ లాంటిది, అది దాంట్లోనే ఉండాలి. ఐ వాజ్ నాట్ వెరీ కీన్. యు నో అబౌట్ ఇట్ సీరియల్ గురించి అప్పుడు నాకు ఆన్ అండ్ ఆఫ్ తెలుసు. మరి తెలుగు సీరియల్స్ గురించి ఆ టైప్లో నాకు ఏం తెలియదు. నేను సీరియల్లో ఎంటర్ అయిన తర్వాతనే నాకు సీరియల్ గురించి అన్నీ తెలుసు. ఆ సీరియల్ ఫీల్డ్ ఏంటి, సీరియల్లో ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు, అప్పటి వరకు నాకు సీరియల్ ఆర్టిస్టులు ఎవరు తెలియదు, ఓన్లీ సినిమాల ఆర్టిస్టులు తెలుసు, అలా తెలుసు నాకు. దాని తర్వాత వాళ్ళు చాలా ఫోర్స్ అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు, అరే చేసుకోరా అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారిది చేసుకో, ఏం కాదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే సరే నో ప్రాబ్లం అని చెప్పి నేను ఒప్పుకున్నాను సీరియల్. ఓకే. స్టార్టింగ్ మనం చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఎపిసోడ్ తక్కువ ఉంటుంది, మనకి ఫుటేజ్ తక్కువ ఉంటుంది, మనం ఎక్కువ చేయాలి, ఎక్కువ రోజులు వర్క్ చేయాలి. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 to 6 months వీ యూస్ టు షూట్ ఫర్ 18 to 22 days. ఓకే. 18 నుంచి 22 days వరకు వీ యూస్ టు షూట్. సో పొద్దున్న లేవాలి, నేను షూటింగ్ ఉంటే నేను 5 o'clock జిమ్కి వెళ్తాను, 4:30కి లేచి 5:30కి జిమ్కి వెళ్తాను, 6:30 రిటర్న్ వచ్చి స్నానం చేసి 7 o'clock 7:30 లొకేషన్లో ఉంటాను. ఆ షెడ్యూల్ నాది. సో అక్కడ మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఒకసారి 10, ఒకసారి 11, ఒకసారి 9కి ప్యాకప్ అయిపోతుంది. ఆ టైంలో ఓన్లీ వర్క్ కమ్ బ్యాక్. 4 months నేను అసలు ఎక్కడ బయటికి వెళ్ళలే. 4 months తర్వాత కొంచెం మనకి ఆ వర్కింగ్ డేట్స్ తగ్గింది. దాని తర్వాత వీ స్టార్టెడ్ రోమింగ్. ఆ రోమ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి నా దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు, అది ఇది. అసలు నాకు అప్పటి వరకు నాకు తెలియదు, ఓ అలీ యూ బికమ్ ఫేమస్, పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ యూ. ఒకసారి సినిమాకి వెళ్తే అందరు ఇలా వచ్చేసారు, ఇలా వచ్చేసి అలీ అలీ అలీ. అప్పుడు అలీ కాదు అర్జున్, అందరు అర్జున్ ఫోటో అంటే ఫర్ సమ్ టైమ్ ఐఎమ్ షాక్. బాబు సెలబ్రిటీ, ఈ సెలబ్రిటీ ఫీలింగ్ అప్పుడు నాకు అది వచ్చింది ఫస్ట్ టైం ఆఫ్టర్ 4-5 months. ఓకే ఫేమస్ అయిపోతున్నారా. టు బి ఆనెస్ట్ సీరియల్ అంటే నాకు చాలా తక్కువ అంచనా ఉండేది. సీరియల్ ఎంతమంది చూస్తారా, ఎవరు చూడరు, చాలా తక్కువ, ఎవరు చూడరు, ఆ టైప్లో ఉండే. దాని తర్వాత దాంట్లో ఉన్న నాకు ఇంట్రెస్ట్, అమ్మా ఇక్కడ వరకు వచ్చేసినావా, ఇంతమంది మమ్మల్ని గుర్తుపడుతున్నారా. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ మోర్ హార్డ్ ఆన్ ఇట్. ఓకే. సో దిస్ ఇస్ లైఫ్. అది తెలుగులో ఆ సామెతలు ఏమంటారు, పులికి కొంచెం రక్తం తగిలితే ఎలా ఉంటుంది, హీ వాంట్స్ బ్లడ్ మోర్. సో ఆ టైప్లో ఎక్కువ కావాలన్నట్టు అలా స్టార్ట్ అయింది. అప్పుడు తెలుగు వచ్చా మీకు? చాలా తక్కువ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతా, ఇప్పుడు కూడా తక్కువనే మాట్లాడతాను. చాలా చాలా బెటర్. అక్కడ ఏంటంటే మా స్టార్టింగ్లో నేను ఇక్కడ కదా ఈ సైడ్లో ఉన్నప్పుడు, మా ఏరియా సైడ్లో హోటల్ సైడ్లో ఉన్నప్పుడు మా స్టాఫ్లు కానీ వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళు. సో నాకు తెలంగాణ స్లాంగ్ ఎక్కువ ఉండేది, నా దీంట్లో నా భాషలో తెలంగాణ స్లాంగ్ ఎక్కువ ఉండేది. స్లోలీ సీరియల్ చేసినప్పుడు ఆ సీరియల్లో ఆంధ్ర స్లాంగ్ ఉండే కదా. సో ఆ టైప్లో నేను ఆంధ్ర
నేర్చుకున్నా అక్కడ. సో ఇప్పుడు ఎలా అయిందంటే పులిహార, అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో మాట్లాడతా. యాక్టింగ్ వచ్చా అప్పుడు ఫస్ట్ సీరియల్లో? కాన్ఫిడెంట్ ఉండే నాకు, యాక్టింగ్ అంటే చాలా కాన్ఫిడెంట్ ఉండే. ఎందుకంటే దానికి కూడా ఒక ఇది ఉండే, నేను ఇంట్లో ఏదో ఒక యాక్టింగ్ చేసేవాడిని. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, మా అమ్మ ఇట్రారా కుక్క ఎలా చేస్తుంది చూపించు, చిన్న ఉన్నప్పుడు, చిన్న అంటే ఒక 10 years 12 years. ఐ వాజ్ వెరీ డ్రామా కిడ్ అంటారు కదా, నేను ఒక డ్రామా కిడ్. చుట్టాలు వాళ్ళందరూ ఇంట్లో వచ్చిన తర్వాత మా అమ్మ ఇప్పుడు చూపెడతాను, మా కొడుకు ఏం చేస్తాడు ఒకసారి చూపెడతాను, పిలిచి కుక్క ఎలా చేస్తుందిరా అంటే కుక్క, ఇంకొకటి ఏడురా ఏడ్చి చూపెట్టి ఒకసారి అంటే, నేను విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఐ యూస్ టు హ్యావ్ టీయర్స్ అండ్ ఐ యూస్ టు క్రై. టీయర్స్ కూడా? టీయర్స్, విత్ టీయర్స్ క్రై. మా అమ్మ ఎంత డ్రామా కిడ్రను. సో ఆ టైప్లో ఉండే. సో ఐ యూస్ టు గో ఇన్ ద, ఎప్పుడు ఎవరు లేనప్పుడు నేను రూమ్కి వెళ్ళిపోయి సినిమా డైలాగులు చెప్తూ అది చేస్తూ ఇది చేస్తూ. ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ టైం పాస్, అది టైం పాస్, నాట్ ఫర్ ఐ విల్ బికమ్ సినిమా హీరో, ఐ విల్ బికమ్ ఎన్ యాక్టర్. ఆ థాట్ నాకు ఎప్పుడు లేదు, నేను ఈ ఫీల్డ్లోకి వస్తా అనే థాట్ నాకు ఎప్పుడు లేదు. బట్ ఐ హ్యాడ్ దిస్. ఇప్పుడు నేను టీవీలో సల్మాన్ ఖాన్ యాక్టింగ్ చేస్తున్నాడు, షారుఖ్ ఖాన్ యాక్టింగ్ చేస్తున్నాడు, నేను కూడా చేస్తా, ఈజీ, సేమ్ అదే చేస్తుండే నేను. అవునా? ఆ టైప్లో ఐ యూస్ టు ప్రాక్టీస్. సో ఆయన చేస్తున్నా. యు ఇమిటేట్ ఎనీ హీరో ఇన్ హిందీలో? ఐ మెట్ షారుఖ్ ఖాన్. ఐ మెట్ షారుఖ్ ఖాన్ ఫర్ జోష్ మూవీ వచ్చింది షారుఖ్ ఖాన్. ఓకే. సో ఇక్కడ మంజు థియేటర్లో నేను సినిమా చూడడానికి వెళ్తే, యు ఇమిటేట్ ఎనీ హీరో? ఐ కాంట్ ఇమిటేట్ ఎనీ హీరో, వెరీ బ్యాడ్ అట్ ఇమిటేషన్. సో ఆ టైప్లో స్టార్ట్ అయింది నాకు. సో అలా 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 యాక్టింగ్ టిల్ నౌ ఆల్సో ఐఎమ్ నాట్ అ గుడ్ యాక్టర్. ఐ ట్రై యాక్టింగ్. యు ఆర్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్. చాలా బాగుంది. వాట్ ఐ ట్రై డూయింగ్ ఇస్ ఐ ట్రై టు బి న్యాచురల్. ఐ డోంట్ ట్రై టు యాక్ట్. ఐ ట్రై టు బి న్యాచురల్. ఇఫ్ నా యాక్టింగ్కి నేను ఎలా తీసుకుంటానంటే, ఐ కాంట్ రీడ్ తెలుగు. ఓకే. లిటిల్ ఐ కెన్ రీడ్. Now I started reading Telugu, very little bit. But if you give me a big paper of dialogue to read that whole page of dialogue, అది నాకు చాలా టైం పడుతుంది. ఎందుకలా అంటే నేనేం చేస్తానంటే అసిస్టెంట్ డైరెక్టర్కి పేపర్ ఇచ్చేసి నాకు రికార్డర్ ఆన్ చేస్తాను. రికార్డర్ ఆన్ చేసి భయ ఒకసారి నువ్వు రీడ్ చేయమంటా. ఆడు ఒకసారి రీడ్ చేస్తాడు, దీనిలో రికార్డ్ అయిపోతుంది, పెట్టుకుంటాను అంతే. వాళ్ళు మళ్ళీ వచ్చి నాకు ఎందుకు చెప్పాలి, వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చి భయ మీకు కావాలంటే నేను ఇంగ్లీష్ రాసిస్తా అంటారు. వద్దు, నాకు ఇంగ్లీష్ ఎందుకు, నేను రికార్డ్ చేసుకుంటాను. టెక్నాలజీ ఉంది కదా, వాడతా, అది రికార్డ్ చేసుకుంటా. అది పెట్టుకొని నేను ఇయర్ చేస్తాను 2-3 సార్లు ఇయర్ చేసి, ఇప్పుడు ఆ డైలాగ్లో ఏముంది మీనింగ్, ఫస్ట్ నేను మీనింగ్ తీసుకుంటా. వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఐమ్ ఐ టెలింగ్ ఇన్ ద డైలాగ్, ఆ మీనింగ్ ఏంటి. సో ఇఫ్ ఐ టెల్ ఇట్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్ నేను ఎలా చెప్తా. సో అది నేను మొత్తం రీడ్ చేసుకొని ఆ టైప్లో నేను మళ్ళీ డెవలప్ చేసి ఐ డూ ఇట్ ఇన్ మై ఓన్ బాడీ లాంగ్వేజ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఐ డోంట్ ట్రై టు ఇమిటేట్ సమ్ వన్. ఐ డోంట్ ట్రై టు డూ. సొంతగా మనం చెప్తే ఒక రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది. పసుపు కుంకుమ టేకప్ చేసేటప్పుడు యు నెవర్ ఫెల్ట్ you're very handsome, you can be a movie hero, you can get those chances like for your personality, color, complexion, everything. ఎందుకో సీరియల్ అని అనిపించలేదా? నేను ఇంతకుముందు అదే చెప్పాను కదా, I never thought that I wanted to be an actor. I never thought that I will be a movie hero one day. కానీ దాని మీద నేను పెట్టలే అనుకుంటాను. నేను ఐ థింక్ దట్ ఈస్ దేర్ ఇన్ మీ, బట్ ఐ డెంట్ థింక్ దట్ ఐ విల్ బి అన్ యాక్టర్ వన్ డే. ఐ విల్ వర్క్ ఫర్ దిస్. నేను ఇది ట్రై చేసి నేను యాక్టర్ అవుతాను ఒక రోజు అంటే ఎప్పుడు లేదు. సో వెన్ ఐ గాట్ దిస్ ఆఫర్ ఆల్సో, వెన్ ఐ డూయింగ్ సీరియల్ ఆల్సో, చాలా మంది నాకు చెప్పారు. ఇంకా ఈ ఫీల్డ్లో స్టార్టింగ్లో అసలు నేను చెప్పాను కదా, till 6 months I didn't know anything what is happening. 6 months I'm only working like on labor. I'm just going, I'm working, coming back, going, working, coming back. అదే చేశాను నేను, ఇంకేం చేయలేదు. 6 months తర్వాత నాకు అన్నీ ఒక ఫిగర్ అర్థమైంది, నాకు ఒక ఫిగర్ అర్థమైంది నాకు. ఓకే, ఇలా జరిగింది. సో ఐ స్టార్టెడ్ గెటింగ్ ఫేమ్ దెర్. ఓకే. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద ఫేమ్. బేసిక్లీ వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ యూ గెట్ ఫేమ్. యూ వర్క్ ఫర్ వాట్, వన్ ఈజ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్, అది తర్వాత ప్యాషన్లోకి డెవలప్ అయిపోయింది. దాని తర్వాత బేసిక్లీ ఫేమ్. వెన్ యూ స్టార్ట్ గెటింగ్ దట్ ఫేమ్ థింగ్, యూ వాంటెడ్ టు గ్రో, యూ వాంటెడ్ టు బిల్డ్. సో నాకు వచ్చింది. చాలామంది నాకు చెప్పారు ఇది, అరే బాగుంటావు కదరా, హీరోలో ట్రై చేయొచ్చు, చాలా ట్రై చేయొచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు నేను చెప్తాను నేను హీరో అయిపోతాను, నేను అవ్వలేను కదా. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో యూ హ్యావ్ టు టేక్ దట్ ఫ్యాక్ట్. ఇన్సైడ్ ఐ హ్యాడ్, అరే హీరో అవుతాం రా, మళ్ళీ కొంచెం బాగుంటుంది, హీరోగా చేద్దాం అని నాకు ఉండే. సో ముందు వెళ్తే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, దట్ రూట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. సో అలాగే ఐ వాజ్ ట్రయింగ్ టు బీ, బట్ ఐ వాజ్ నాట్ దట్ కి నేను అవన్నీ మానేస్తాను, నేను హీరోనే అవుతాను, ఒక లోపల ఉండే. ఇప్పుడు టు బి ఆనెస్ట్, మన టీవీస్లో ఎంతమంది ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఓకే, ఆర్టిస్ట్,
ప్రొడ్యూసర్స్, all craft. They all want to do movies one day. And they came They to do came to do. movies, అవకాశం but లేక somehow they're all here. లేదు. Everyone wants to do movies. అవును. Their main target is this. అవును. But some people take it from here and go. Yes. They want to do here. They want to prove something here. దాని తర్వాత go there. Many people are not getting chances to do there. They are doing this. And basically, I don't take anything bad in this. Okay. ఇప్పుడు నేను ఏం చేయకుండా నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను సినిమా హీరో అవుతానంటే నేను 3 years యాక్టింగ్ చేశాను. ఇప్పుడు టు బి ఆనెస్ట్ నేను 3 years యాక్టింగ్ చేస్తే 3 years 365 days ఇన్ 1 year. 3 yearsకి ఎంత అయింది? 1000 days పైన అయింది. ఆ 1000 days పైన 600 days నేను యాక్టింగ్ చేశాను. 600 days యాక్టింగ్ చేశాను ఓకే 3 yearsలో. ఇప్పుడు ఒక సినిమా చేస్తే 50 days వర్క్ చేస్తారు ఒక ఆర్టిస్ట్. అవును. 50 days మా అయితే 50 days మొత్తం వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది. 30 days ఒక ఆర్టిస్ట్ వర్క్ చేస్తారు హీరో తీసుకుంటే. అవును. సో హౌ మెనీ మూవీస్ ఐ డిడ్ ఇన్ దట్ అవును. డివైడెడ్ చేస్తే 600లో అంత ఎక్స్పీరియన్స్ నాకు దొరికింది. ఫస్ట్ థింగ్ ఐ లెర్న్ మై లాంగ్వేజ్. ఇన్ దిస్. ఐ లెర్న్ యాక్టింగ్. చాలా నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తాను, ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను సినిమా చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది నేను దాంట్లో ఏం తప్పు చేశానో, బాగా చేశానా లేదని అప్పుడు నాకు అర్థమవుతుంది. కానీ హియర్ ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ టీచింగ్ మీ సంథింగ్ న్యూ. ఎవ్రీ ఎపిసోడ్ థాట్ మీ సంథింగ్ న్యూ. సో ఆఫ్టర్ 3 years చాలా ఈజీ అయిపోయింది నాకు. ఐ రిమెంబర్ వన్ ఆడిషన్ ఐ హ్యాడ్ గాన్ టు. అది ఒక చిన్న సినిమా, అంత పెద్ద సినిమా కూడా కాదు, ఒక చిన్న సినిమా. న్యూ డైరెక్టర్, న్యూ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఒక ఆడిషన్ పెట్టారు. ఆడిషన్ పెడితే నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలాంటి ఒక ఆడిషన్ ఉందిరా వెళ్తావా అంటే సరే వెళ్తా అని. అప్పుడు నేను షూటింగ్లో ఉంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. అన్న ఇక్కడ పక్కనే ఉంది, కొంచెం దగ్గర ఉంది కదా, 1 hour కోసం నేను షూటింగ్కి వెళ్ళొస్తాను, అది ఆడిషన్కి వెళ్ళొస్తా అంటే సరే పర్లేదు వెళ్ళిరా అని చెప్పారు. నేను అక్కడికి వెళ్తే యూ విల్ నాట్ బిలీవ్, ఒక 6 guys, ఒక 4 girls వాళ్ళందరూ కూర్చున్నారు. ప్రతి ఒక్కరు చేతిలో పేపర్ ఉంది. ఎవ్రీబడీస్ గాట్ పేపర్స్ ఇన్ ది హ్యాండ్. వాళ్ళకి డైలాగులు ఇచ్చేసారు. డైలాగులు ఇచ్చేసి అన్నీ నేర్చుకోండి, మీరు ఎవరైనా రెడీ ఉంటే వీల్ టేక్ అన్ ఆడిషన్. ఐ వెంట్ విత్ అ ఫ్రెండ్. వాళ్ళు నాకు అదే పేపర్ నాకు ఇచ్చారు. వాళ్ళు నాకు అది పేపర్ ఇస్తే నేను చూసుకొని ఫ్రెండ్కి ఒకసారి రీడ్ చేయరా అన్న. వాడు నాకు రీడ్ చేశాడు. రీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రీడ్ చేయరా అన్న. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న రెడీ ఏంటి రెడీ అంటున్నాడు వీడు. వాళ్ళు అప్పటి నుంచి పేపర్ పట్టుకొని కూర్చున్నారు. నువ్వు 2 సార్లు చూసి 5 నిమిషాల్లో రెడీ అంటావు ఏంటంటే నేను తప్పు చెప్పానా? లేదు, నేను కూడా అలా పట్టుకొని కూర్చోవాలా? లేదు లేదు. ఇఫ్ యు ఆర్ రెడీ వి ఆర్ ఓకే అన్నారు. ఇఫ్ యు ఆర్ రెడీ ఓకే ఓకే కమ్ 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 కమ్. కెమెరా పెట్టారు. వాళ్ళు కెమెరా ఇట్టు పెట్టి అక్కడ ఒక చైర్, ఇక్కడ ఒక చైర్ పెట్టి దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్. నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడాలి. నేను ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడాలి. కెమెరా ఇక్కడ ఉంది. నేను ఇమ్మీడియట్గా లేచి ఆ చైర్ ఇక్కడ పెట్టి నేను ఇక్కడ పెట్టుకున్నా. ఆయన ఏదంటే సార్ ఇక్కడ పెడుతున్నారు, నాకు ప్రొఫైల్ వస్తుంది, నేను డైలాగ్ ఇలా చెప్తున్నాను కదా, నా ఫేస్ వస్తేనే మీకు రిజిస్టర్ అవుతుంది మా ఎక్స్ప్రెషన్, దిస్ ఇస్ సజెషన్. నేను ఇలా చెప్తే వెరీ గుడ్ అన్నాడు. అక్కడ ఈ గాట్ ఇంప్రెస్డ్. అది నాకు ఎలా వచ్చింది నాలెడ్జ్? ఆ సీరియల్ చేస్తే నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది. సో ఐ నో నేను ఇలా చెప్తే నువ్వు ఇక్కడ కెమెరా పెడితే నాకు ఏం అర్థమవుతుంది, నేనేం చెప్తున్నా సరే ఇలా పెడితే ఈ వాట్ ఇంప్రెస్డ్. ఫస్ట్ థింగ్ దట్ వాజ్ ఇంప్రెస్డ్. ఆ డైలాగ్ కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ యువర్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ ఫ్రెండ్. యాక్చువల్లీ అలా లేదు దాంట్లో. నేను దాన్ని కొంచెం డెవలప్ చేసి ఒక ఫ్రెండ్ అమ్మాయి పిచ్చి అయిపోయాడు. వాడికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వద్దురా ప్లీజ్ రా, నీ జీవితం పాడైపోతుందిరా, ఇలా వద్దురా ప్లీజ్ రా. ఫస్ట్ రిక్వెస్టింగ్ మోడ్. సెకండ్ నీకు చెప్తే అర్థం కాదురా, నీకు కొంచెం కోపంలో. దాని తర్వాత నేను ఇలా లేచి కుర్చీకి తన్ని అసలు ఏమనుకుంటున్నావు రా, నీకు ఎన్నిసార్లు చెప్తే నీకు బుద్ధి రాదా, నీ సావు నువ్వు సావురా చల్. అక్కడ నుంచి బయలుదేరిపోయాడు. వాళ్ళు చూసి షాక్ ఉంటారు. అది 3 వేరియేషన్ చేశాను అదొకటి దాంట్లో. వెరీ గుడ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అన్నారు. టీకే అన్నారు. ప్రతి ఒక్కరు అదే చెప్తారు, ఐ కాల్ యూ బ్యాక్ అన్నారు. సరే వెళ్ళిపోయాను. I was selected. I got selected for it. Actually, I was a second hero, I guess, in that. Okay. I got selected. For some reason, director and producer had a fight and ఏదో జరిగింది. ఆ సినిమా అవ్వలే. బ్యాక్ టు స్క్వేర్ 1. మళ్ళీ అదే సినిమా షూటింగ్. దాని తర్వాత నా గాయకుడు వచ్చింది. ఓకే. డైరెక్టర్ అది కూడా డ్యూరింగ్ పసుపు కుంకుమ. డ్యూరింగ్ పసుపు కుంకుమ. I was shooting during పసుపు కుంకుమ. పసుపు కుంకుమ అయిపోయిన తర్వాత అది రిలీజ్ అయింది. పసుపు కుంకుమ అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది. అని ఐ డోంట్ నో వై ఇన్ దిస్ ఇండస్ట్రీ మనం ఇది చేస్తే అక్కడ మనకి ఎంట్రీ ఉండదు. దెర్ ఆర్ 2 reasons.
That is why I'm asking you. అప్పుడు ఎందుకో సీరియల్ కి రావడం అని. But that time I know that you didn't know it. I don't say this. I say there is 2 reasons also for this. ఆ 2 reasons ఏంటంటే ఈ మధ్య ప్రతి ఒక్క సినిమాలు ఎలా జరుగుతున్నాయి అంటే ప్రాపర్ గా ప్లానింగ్ చేసేసుకుంటారు వాళ్ళు. ఒక 40 days షూటింగ్ కంప్లీట్. చిన్న బడ్జెట్ సినిమాలు కదా, 1.5 కోటి 2 కోట్లు ఆ బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలు, అన్ని బడ్జెట్ సినిమాలు. ఆ బడ్జెట్ సినిమా వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే ప్రతి ఒక్కరి దగ్గర డేట్లు తీసుకొని పెట్టుకొని టక ఒక మనం ఒక అవుట్డోర్కి వెళ్ళాం, షూటింగ్ ఒక అవుట్డోర్కి వెళ్ళాం, టక ఒక షెడ్యూల్ అక్కడ చేసేసి ఒక 12 రోజు 15 రోజు అక్కడ షెడ్యూల్ చేసేసి మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ ఇక్కడ షెడ్యూల్ ఆ తొందరగా బ్రేక్ లేకుండా చేస్తే ఆ బ్రేక్ లేకుండా మొత్తం అయిపోతుంది. ఇది సీరియల్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ సీరియల్స్ మనం ఇప్పుడు నేను ఒక సీరియల్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నేను సీరియల్ చేసుకున్నానంటే 100% నేను ఒక 15 days ఒక హీరోగా లీడ్గా చేస్తే 100% ఒక 15 to 16 days 18 days ఉంటుంది, 100% ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుంది, అరే వీడు సీరియల్ చేస్తున్నాడు 18 days మనకి స్ట్రెచ్లో ఇవ్వలేడు, వీడు మళ్ళీ నాకు షూటింగ్ ఉంది మధ్యలో ఒక రోజు నేను అక్కడికి వెళ్ళాలి, నాకు ఎపిసోడ్ లేదు ఇది లేదంటే మనకు చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. వద్దురా ఈ గోల్ వద్దు మనకి అంటే చాలామంది దీనివల్ల కూడా రిజెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అప్పుడు నాకు ప్లస్ ఏంటంటే ఏంది పసుపు కుంకుమ యూస్ టు డూ కరెక్ట్ షెడ్యూల్ 1 నుంచి 12-15 ఆ టైప్లో ఉండే 100% ఉండే. సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ ఐఎమ్ టోటలీ ఫ్రీ. అది నాకు చాలా అడ్వాంటేజ్. అది నేను వాళ్ళకి చెప్పాను, సార్ డోంట్ వరీ 15 to 30 దే విల్ బి నో ప్రాబ్లం, మీరు చేసుకోవచ్చు 100%. సో వాళ్ళు ఏం చేశారంటే 3 schedules డివైడ్ చేశారు సినిమా. 15 days డివైడ్ చేశారు సినిమా. సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ 15 days షూటింగ్ చేసుకొని నెక్స్ట్ 15 days ఖాళీ ఉంటుంది కదా, వాళ్ళు ఎడిటింగ్ అన్ని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్కి ప్లానింగ్ చేసుకొని అలా కూర్చున్నాను. మళ్ళీ అలా ప్లాన్ చేసి కొంచెం ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్. సో ఆ టైప్లో నాకు ఒక అవకాశం దొరికింది. ఇంకా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళు కూడా ఒక ఒప్పుకున్నారు ఇవన్నీ. సో చాలా మంది వద్దురాబాయ్ తలకై నొప్పి ఎందుకు పోనీ, చాలా మంది అబ్బాయిలు ఉన్నారు కదా, ఈడొక్కడు కాదు కదా, చాలా మంది ఉన్నారు, వేరే వాళ్ళని తీసుకుంటాం పద. సో సమ్వేర్ ఐ వాజ్ ఆప్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. వాళ్ళకి అన్ని ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఐ వాజ్ ఇన్ టు దట్ మూవీ. ఓకే, ఆ టైప్. నాకు హీరోగానే చేయాలి అన్నట్టు ఏం లేదు. ఐఎమ్ రెడీ టు డూ ఎనీ రోల్స్, ఎనీ గుడ్ క్యారెక్టర్ రోల్స్. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నేను ఒక హీరోగానే చేస్తాను, హీరోగానే ఉంటాను అన్నట్టు నేను ఎప్పుడు డిసైడ్ అవ్వలే. ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తా. ఏం చదివారు? నేను ఇంటర్. ఏ గ్రూప్? సిసి క్వశ్చన్స్ ఆలోచిస్తున్నా అడుగుదామని. ఇంటర్వ్యూ నేను వెళ్ళలే. ఎప్పుడైనా గొడవలు పెట్టుకొని పోలీసులు పట్టుకెళ్ళి మమ్మీ డాడీ వచ్చి కొట్టి ఏం జరిగింది లైఫ్లో? ఓకే, ఇన్సిడెంట్ చెప్పండి. ఆ స్లాంగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. అవును. నా బైక్ 60 స్పీడ్ ఎక్కువ దాటింది అనుకోండి, 60 to 80 to 100 కొట్టింది అనుకోండి, మా ఫాదర్ న్యూస్ వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది? ఎవరొకరు చూస్తారో, ఎవరు మీ కొడుకు చాలా ర్యాష్గా నడుపుతున్నాడు, ఒకసారి చెప్పండి, బాగోదు కదా, యాక్సిడెంట్ చేస్తాను. మా ఫాదర్ ఇమీడియట్ ఫోన్ వస్తుంది, ఎక్కడున్నారా, బండి కొంచెం ఎలాగ నడుపు. ఎవరు చెప్పారు మీకంటే వాడి పేరు కూడా చెప్పను, నాకు తెలుసు. నేను ఆయన పేరు చెప్తే నువ్వు మళ్ళీ ఆయన గొడవ చేస్తా, వాడితో ఏదో చెప్తావని పేరు కూడా చెప్పాను.